అదేందబ్బా ఇది 10 రూపాయల గోల, ఇదేంది అబ్బా ఇది 10 రూపాయల గోల ఏమండి ఇది? చూద్దామా చేద్దామా వద్దా అనుకుంటున్నాను. ఇదేనండి మన షాపింగ్. ఈరోజు షాపింగ్ ప్లస్ చాట్స్ తినడం కూడా అయింది. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మరి వీడియో ఏమి ఈరోజు మనం ఆర్ఆ స్ట్రీట్ లో షాపింగ్ చేయబోతా ఉన్నామండి. మన మదనపల్లి ఆర్ఆ స్ట్రీట్. సో ఆర్ఆ స్ట్రీట్ అయితే మనం విజిట్ చేయబోతున్నాం అనమాట. సో అలాగే నేను ఏమన్నా తీసుకుంటే కనుక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను కదా మామూలుగా, అలాగే ఈరోజు కూడా చేసుకుంటాను అనమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. ఏమండి షాపింగ్ ఈరోజు? ఏం చేస్తావు నువ్వు? చేయాల్సింది షాపింగ్. డబ్బులు అమౌంట్ ఎంత 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 ఇంత అని అడగకూడదు. నేను తీసుకోవాలంటే నేను ప్రిపేర్ అవ్వాలి కదా. అమౌంట్ ఏంది? 10 రూపాయలు. వామ్మో 10 రూపాయలు అంటండి. 10 రూపాయలు షాపింగ్ అంట. ఏమి ఎలా కనిపిస్తుందండి మీకు? 10 రూపాయల్లో షాపింగ్ చేయాలంట. 10 రూపాయల్లో షాపింగ్. చాక్లెట్ తీసిస్తానండి ఒకటి. చాక్లెట్ కాదు, లాలీపాప్ తీసిస్తాను ఒకటి. షాపింగ్ చేద్దాం. ఆరాషిలో 10 రూపాయలు షాపింగ్. ఏవో 10,000 ఇచ్చినట్లు ఫీలింగ్ ఉంది మీకు. ఈ 10 రూపాయలతో నువ్వు ఆర్ఆ స్ట్రీట్ లో షాపింగ్ చేయాలి. ఎన్నిసార్లు చూపిస్తే ఎంత బాగా 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు అని చూపిస్తున్నారు చూడండి. 10 రూపాయల కోసం దానికంటే ఎవరికైనా చిన్నపిల్లలకి ఏమన్నా తీసి ఇచ్చేస్తే తినేస్తారు కదా. అట్లా కాదు, వీడియో చేస్తాను కదా, మేము ఆర్ఆ స్ట్రీట్ లో పోయి షాపింగ్ చేసుకోవాలి. సో నాకు టాస్క్ ఈరోజు నాకు ఇది గేమ్ లాగా ఇస్తా ఉన్నారా? ఎట్లా ఇది? అవును అంతే అనుకో. ఆర్ఆ స్ట్రీట్ లో 10 రూపాయలు షాపింగ్ చేసుకొని రావాలి. నేను చేయను, మీరే చేసుకోండి. 10 రూపాయలకి ఎలాగండి సో షాపింగ్ చేసేది? షాపింగ్ అది కూడా ఏదన్నా ఇప్పుడు షాంపూ తీసుకో, ఇంటికి అవసరం ఉంటే విమ్ సోప్ తీసుకో, సో లైక్ అలా తీసుకుందాము. ఇదేంటి ఇది 10 రూపాయలు షాపింగ్ ఏంటిది? ఎలా చేయాల? నువ్వు అంటే చేస్తే 10,000 ఇస్తారా? 10,000 నేను ఇస్తాను. 10,000 ఇస్తారని చెప్పండి, చేస్తాను. అదంతా లేదు, 10 రూపాయలతో షాపింగ్ చేయండి. అదేందబ్బా ఇది 10 రూపాయల గోల, ఇదేంది అబ్బా ఇది 10 రూపాయల గోల ఏమండి ఇది? చూద్దామా చేద్దామా వద్దా అనుకుంటున్నాను నేనైతే. అవును, షాపింగ్ చేస్తే మీరు నాకేమిస్తారు 10 రూపాయలకి? ఏమన్నా టీ పాడో అట్లే రౌండ్ గా ఏమన్నా తినేసి వచ్చేద్దాం. షాపింగ్ చేస్తే 10 రూపాయలు. 10 రూపాయలు షాపింగ్ చేస్తే మీరు నాకు ట్రీట్ ఇస్తారు, ఓకేనా? సో ఈ 10 రూపాయలు అయితే షాపింగ్ చేసేద్దాము, ట్రీట్ దగ్గర లాగేద్దాము, ఓకేనా? లాగడం కూడా తెలుసు మనకు, అదే పోతారు కదా, బెనిఫిట్ చేయడం కూడా తెలుసు, లాగడం కూడా తెలుసు, రెండు చేసేస్తాను ఈరోజు నేనైతే. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము, వెళ్ళిపోదాం మనం ఆర్ఆ స్ట్రీట్కి. మదనపల్లి ఆర్ఆ స్ట్రీట్ అని నైట్ వ్యూ ఎలా ఉంటుందో నేనైతే వీడియో చూపించబోతున్నాను. ఈ 10 రూపాయల గోల పక్కకు పెడితే కనుక మన మదనపల్లిలో ఆర్ఆ స్ట్రీట్ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్స్లో పెట్టండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను నేను. స్టార్ట్ అయ్యామండి మేమైతే ఆర్ఆ స్ట్రీట్కి. చూస్తారు ట్రాఫిక్ చూడండి, మదనపల్లి అయితే విపరీతంగా పెరిగిపోయింది. ట్రాఫిక్ అయితే అస్సలు కంట్రోల్ చేసి సరిగ్గా ఇక్కడైతే ట్రాఫిక్ అయితే చాలా చాలా పెరిగిపోయింది అనమాట. ఈవినింగ్ టైం అయితే ఇప్పుడు అందరూ ఇండ్లకు వెళ్ళే వాళ్ళు, ఏదైనా షాపింగ్ చేసే వాళ్ళు అంతా ఎక్కువ కదా. ఇప్పుడు ఈ టైంలో అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట మనకు. ఇప్పుడు మనం వచ్చేసి జ్యోతి సర్కిల్ దగ్గర ఉన్నామండి. మనం అటు చర్చ్ దగ్గర నుంచి వెళ్ళిపోదాం, మనం మున్సిపాలిటీ దగ్గర నుంచి వెళ్ళిపోదాం ఆర్ఆ స్ట్రీట్కి. సో ఇక్కడ మనకు ఎస్ఎల్ ట్రావెలర్స్ అండి, హైదరాబాద్కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎస్ఎల్ ట్రావెలర్స్. మనకు చర్చ్ దగ్గర నుంచి అటు అయితే మనకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇటు నుంచి మొత్తం మనకు ట్రాఫిక్గా ఉంటుంది. అలాగే నేను ప్రిపేర్ అవ్వాలి కూడా, 10 రూపీస్ షాపింగ్ చేయాలి కదా, నేనైతే ప్రిపేర్ అవ్వాలి. కొంచెం టైం దొరుకుతుంది నాకు ఏం తీసుకోవాలి తెలిసి, అందుకని నేనైతే ఇలా లాంగ్గా వెళ్తున్నాను అనమాట. జేసీఎం చర్చ్ దగ్గర అయితే ఉన్నాము అనమాట మేము. మన కోకోకి ఇక్కడేనండి మన హాస్పిటల్ చూపించేది, మన కోకోకి అయితే. మదనపల్లి మున్సిపాలిటీ అండి ఇది, చూడండి. మదనపల్లి పూరపాలక సంఘం. ఇప్పుడైతే మనం ఆర్ఆ స్ట్రీట్కి అయితే వచ్చేసామండి. చూడండి ఇక్కడంతా మనకు షాపింగ్ ఏరియాస్ ఎలా ఉంది.
ఇక్కడ మనకు లోపల రేఖ అండ్ అలాగే మనకు కిడ్స్ అష్రఫ్ ఉంది. ఎవరెవరు ఏ షాప్లో షాపింగ్ చేశారు నాకైతే కామెంట్స్ పెట్టేశారు. లెఫ్ట్ మహాదేవ్ ఫ్యాన్సీ స్టోర్ అండి, ఓల్డ్ ఫ్యాన్సీ స్టోర్ ఇది. అలాగే ఇక్కడ అపూర్వ, నేను చిన్నగా మా పాప చిన్నగా ఉన్నప్పుడు అపూర్వాలో అయితే డ్రెస్సులు కొనేదాన్ని. అలాగే ఇది అష్రఫ్. చూస్తున్నారు కదా మన ఆర్ఆర్ స్ట్రీట్ అయితే ఎలా ఉందో. ఇది మనకు ఫెమినా అండి, ఇక్కడ కూడా డ్రెస్సులు బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మనకు వచ్చేసి హోమ్ నీడ్స్ అండి షాప్స్ అన్ని. ఇక్కడ నుంచి మనకు మ్యాచింగ్స్ అలాగే హోమ్ నీడ్స్ ఎక్కువ, జ్యువెలరీ షాప్స్ కూడా ఇక్కడేనండి. గోల్డ్ కవరింగ్ అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయండి అవైలబుల్. మనకు ఆర్ఆర్ స్ట్రీట్కి వచ్చేసామంటే ప్రతి ఒక్కటి ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు. మనకు లేడీస్కి, జెంట్స్కి, ఇంటికి దేనికైనా సరే మనం ఏది తీసుకోవాలంటే కూడా ఆర్ఆర్ స్ట్రీట్కి రావాల్సింది. మన మదనపల్లిలో ఫేమస్ ఏరియా షాపింగ్ మాల్ అంటే ఇదేనండి మనకు. సో ఇప్పుడు మనం అయితే చిత్తూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. మళ్ళీ రౌండ్ కొట్టేద్దాం అన్న, ఓకేనా? మనం ఇప్పుడు అటు సైడ్ తీసాము, ఇప్పుడు ఇటు సైడ్ అండి. చూడండి జ్యువెలరీ షాప్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. మనకు ఆర్ఆర్ స్ట్రీట్ అంటే అంత ఫేమస్ అండి, అందరికీ తెలిసిందే ఆర్ఆర్ స్ట్రీట్ అంటే మదనపల్లిలో. ఈ షాప్స్ అన్నీ క్లోజ్గా ఉన్నాయి, జ్యువెలరీస్ అన్నీ క్లోజ్ అయిపోయాయి, టైం అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు కాదండి, రంజాన్లో అయితే చూడాలి. రంజాన్లో అయితే చూడాలి మీరు మన మదనపల్లి ఆర్ఆర్ స్ట్రీట్ అయితే. చార్మినార్లో ఎట్లా ఉంటుందో ఆ లెక్కలో ఉంటుందండి మనకు మదనపల్లిలో కూడా. చాలా ఊర్ల నుంచి వస్తారండి మన మదనపల్లికి అయితే. చాలా మంది చాలా దూరం నుంచి వస్తారనమాట షాపింగ్స్కి. కలికిరి, వాయల్పాడు, పీలేరు, తిరుపతి వరకు కొద్ది దూరం మనకు ఇక్కడికే వచ్చేస్తారనమాట. యూనిఫామ్స్ కూడా ఇక్కడేనండి మనకు ఆర్ఆర్ స్ట్రీట్లోనే. అన్ని స్కూల్ యూనిఫామ్స్ కూడా, కాలేజ్ యూనిఫామ్స్ అన్నీ ఇక్కడే మనకు. ఇప్పుడైతే ఆర్ఆర్ స్ట్రీట్ అయితే మనం మొత్తం అయితే విజిట్ చేసేయడం అయింది. చూస్తూ ఉండండి, ఆల్మోస్ట్ 75% అయితే. ఈ సైడ్ మొత్తం జ్యువెలరీ షాప్స్ అండి మనకు. వెండి అలాగే గోల్డ్ రెండు తీసుకోవాలంటే అటు సైడ్ వెళ్ళిపోవాలి లెఫ్ట్లో మనమైతే. అలాగే ఇంకా 10 రూపీస్కి ఏం తీసుకోవాలబ్బా, నా వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను 10 రూపీస్కి ఏం తీసుకోవాలి నాకు అర్థం కాలేదు. ఏదైనా సేల్స్ ఉంటే చూస్తే సరిపోదు 10 రూపీస్కి. సో ఇదేనండి మన ఆర్ఆర్ స్ట్రీట్ అయితే. చూసారు కదా మొత్తం ఎలా ఉందో, జగ 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 అని ఉంటుంది మన ఆర్ఆర్ స్ట్రీట్. ఇంకా బుర్ఖా అండి చూడండి. ఈ షాప్లో చూద్దాం ఉండండి మనం 10 రూపీస్కి ఏమన్నా కోడ్ లేడింగ్ ఏదో ఇక్కడ. సో నేను 10 రూపీస్ ఫోన్ అయితే తీసుకుంటున్నానండి. షాప్ ఓనర్ తీసుకుంటాను, ఆయన బయట ఉన్నారు, వీడియోకి రాదన్నారు. నేను 10 రూపీస్ ఇంది కోన్ టెన్నిస్ని. ఓకే సరకు ఓకే థ్యాంక్ యూ. సో సెల్ఫ్ పర్చేస్ అయితే చేసేసామండి మేము ఇక్కడ. ఆ షాప్ ఓనర్కి అయితే సిగ్గంట. సో సెల్ఫ్ పర్చేస్ అయితే చేసుకున్నాం మేము. కేఎం ఫ్యాన్సీ అనేసి. మేము మామూలుగా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ బాబు దగ్గరే మనం తీసుకునే వాళ్ళము. మా ఆయనకైతే తెలిసిన పిల్లోడు, చాలా రీజనబుల్గా ఉంటాయి రేట్స్ అక్కడైతే. నైట్ వ్యూ చూడండి చాలా బాగుందండి మన ఆర్ఆర్ స్ట్రీట్ అయితే. లైటింగ్గా ఉంది మొత్తము. మనం ఇటు వెళ్ళేసి మళ్ళీ అటు వచ్చేద్దాము. ఇంకా ఉంది మనకు ఆర్ఆర్ స్ట్రీట్ మొత్తం చూపించేద్దాం. ఓకే ఇప్పుడైతే మనం మళ్ళీ యూటర్న్ తీసుకున్నాం ఇక్కడ. మనకు పెళ్లి వస్త్రాలకు కూడా ఎక్స్ట్రా వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన ఆర్ఆర్ స్ట్రీట్లోనే అన్నీ దొరుకుతాయి మనకు. ప్రతి ఒక్కరూ పెళ్ళిళ్ళ సీజను ఇక పెళ్ళిళ్ళు జరిపే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి షాపింగ్ చేసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఈ షాప్లో అయితే ఎక్కువ తీసుకెళ్తారండి. మైజర్స్ అంట, ఇంకా పట్టు చీరలు అంట, అలాంటివన్నీ.
మదనపల్లిలో పట్టు చీరలు అంటే మనకు ఫేమస్ ఏరియా వచ్చేసి నీరుగుట్టవారిపల్లి. నీరుగుట్టవారిపల్లి అయితే అది కూడా ఒకరోజు వీడియో అయితే చేద్దాం మనము. చేనేత మగ్గాలు అండి, ఇక్కడ మగ్గాల చీరలు చాలా ఫేమస్ అక్కడైతే మనకు. సో మన ఆర్ఆర్ స్ట్రీట్ అయితే ఇప్పుడు అయితే క్లోజ్ అవుతుందండి. మనం ఉర్దూ స్కూల్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఉర్దూ స్కూల్కి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ చాట్స్ బండిలో అయితే చాట్స్ చాలా బాగుంటాయండి, టేస్టీగా. ఏమో ఫంక్షన్స్ జరుగుతున్నాయండి. ఫైనల్గా మనం మళ్ళీ జ్యోతి సర్కిల్ అయితే వచ్చేసామండి. టాస్క్ అయితే కంప్లీట్ చేసేసానండి. ఇంకా ఈయన టాస్క్ అయితే మిగిలిందనమాట. ఈయన నాకు చాట్స్ తినిపిస్తారని చెప్పారు కదా, మేమైతే చాట్స్ తినడానికి అయితే వచ్చేసాము. ఇంకా నా చాయిస్ చూద్దాం. ఆర్ఆర్ స్ట్రీట్ వీడియో అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నా టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను సింక్ కోన్ అనేది అయితే కొనేసాను అనమాట 10 రూపీస్లో. ఇంకా ఈయనకి 10 రూపీస్లో నాతో షాపింగ్ చేయిస్తారా? ఇప్పుడు మీకుంది చూడండి, నిజంగా ఉంది. అంతగా తినలేను కదా నేను. వచ్చేసి తింటే గోబీ హాఫ్ ప్లేట్ తింటా అంతే, లేదంటే ఒక మసాలా పూరి తింటా. దీంట్లో కూడా పొదుపేయండి మా ఇంటికి. ఏమి ఏం తింటావో అదిలే, నీకేం కావాలా? నేను తిన్నాను మీకు తెలుసు. చాట్స్ అడిగితే అయితే కదా నేను ఎక్కువ తిన్నానేసి షాపింగ్ అయితే బాగా లాగిచ్చేస్తారనేసి ఇది చూద్దాం. తింటాను చాలు, ఓకేనా? మీకు యాక్చువల్లీ థైరాయిడ్ ఉండేది, గోబీ తినకూడదు అంటారు. ఈరోజు తినేస్తాను నేను. ఇదేనండి మన షాపింగ్. ఈరోజు షాపింగ్ ప్లస్ చాట్స్ తినడం కూడా అయింది. అమౌంట్ ఎంతో తెలుసుకోండి. 10 రూపీస్ ఇంటి దగ్గర ఇచ్చారు. ఇంకా ఇది వచ్చేసి 30 రూపీస్ హాఫ్ ప్లేట్. ఇంకా ఇది వచ్చేసి 20 రూపీస్. టోటల్ 60 రూపీస్ షాపింగ్ అండి ఈరోజు. మా ఆయనకు 60 రూపీస్ బొక్క ఈరోజు నా గురించి. ఏం చేస్తాం పాపం, 60 రూపీస్ అయిపోయాయి. ఇంకొకళ్ళు ఉంటే కనుక ఈ 60 రూపీస్ కోసం నేను రావాలా మీతో అనేసి అస్సలు పట్టించుకోరు అనమాట. నేనైతే వచ్చాను, ఎందుకంటే వీడియో తీసాము. మనం ఆర్ఆర్ స్ట్రీట్ మొత్తం విజిట్ అయితే అయిపోయింది. సో గోబీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉందన్నమాట. మరి ఇదేనండి మన వీడియో అయితే. మా ఆయనకి అయితే 20 రూపాయల మసాలా పూరి, నాకైతే 30 రూపాయలు గోబీ, 10 రూపీస్ ఫోన్ ఒకటే. అయితే అయినా కానీ హైయెస్ట్ నేనే 40 రూపీస్ నేనే కదండి. దేవ్ ఈయనకు నచ్చేది మాత్రం ఇదేనండి. చాట్స్లో ఏమన్నా తింటారంటే నచ్చేది ఇదే. ఇంకా సమోసా అంట, కట్లెట్ అంట అట్లాంటివి తింటారు, కానీ గోబీ అలాంటివి తినరు. మీరే తినేసి సాయండి అంటారు. గోబీ అయితే మాత్రము గోబీ అంటేనే ఇష్టం లేదు ఆయనకి ఎందుకో. ఎలా ఉంది? బాగున్నట్టండి. సో ఇదేనండి మన వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోసిన్ అఫీషియల్ వనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వచ్చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి ఆల్ మీద పెట్టేసుకోండి. మన వీడియోస్ నోటిఫికేషన్ లాగా మీకైతే మేము ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అయితే రావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఆల్ మీద పెట్టేసుకుంటేనే వస్తాయండి. సో ఆల్ మీద అయితే పెట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.